హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. నా స్టీల్ ఇడ్లీ మేకర్తో ఇచ్చిన వెజిటేబుల్ స్టీమర్ ప్లేట్తో వెయిట్ లాస్ అండ్ హెల్దీ డిన్నర్ ప్లేట్ మీకోసం చూపిస్తాను రండి. ఫస్ట్ బౌల్ తీసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని మనకి ఇచ్చిన స్టీమ్ ప్లేట్ పెట్టేసుకొని మన ఇంట్లో ఏదైతే అవైలబుల్గా ఉన్నాయో 3 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. నేనైతే క్యారెట్, స్వీట్ పొటాటో, కాలీఫ్లవర్ తీసుకున్నాను. వీటి వల్ల మనకి ఫైబర్, విటమిన్స్ రిచ్గా అందుతాయి. విటమిన్ సి కోసం నేను రాసుసరి తీసుకున్నాను. మంచి ప్రోటీన్ కోసం వేరుశనగలు, కాబూలి శనగలు, నల్ల శనగలు 8 to 10 అవర్స్ నానబెట్టుకొని వేసుకున్నానండి. మరి కాబూలి శనగలకి కొంచెం టైం పడుతుంది, ఎక్కువసేపు నానబెట్టుకోండి. ఇవైతే 10 to 15 మినిట్స్ చక్కగా కుక్ అయిపోయినాయండి. ఇవి ఉడికించుకున్నవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలంటే మంచిగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కొంచెం మిరియాల పొడి, కొంచెం సాల్ట్, ఒక్క స్పూన్ ఫుల్ నిమ్మరసం, ఫ్రెష్ కొత్తిమీర తీసుకుని చక్కగా కలుపుకొని తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఈ బౌల్ ఇలాగే మనం డిన్నర్కి తీసుకోవచ్చు. బట్ ఇంకా కొంచెం కార్బ్స్ మనకి కావాలి, కార్బ్స్ కావాలి, హెల్దీ ఫ్యాట్స్ కావాలి. సో కొంచెం మందికి ఎలా ఉంటుందంటే రైస్ తినకపోతే డిన్నర్ కంప్లీట్ చేసినట్టు ఉండదు. సో దాంట్లో నేను కూడా ఒక దాని అనుకోండి. నేను ఏదైతే గరిటెతో కలుపుతున్నానో అది చక్కగా కలిపేసుకొని ఈ యొక్క ఫుల్ గరిటి సలాడ్ తీసుకొని నేను అటుకులు బ్రౌన్ రైస్తో చేసిన చిన్న దోశ ఒకటి తీసుకున్నాను. దాని రెసిపీ కూడా మీకు త్వరలోనే షేర్ చేస్తాను. కార్బ్స్ అండ్ గుడ్ ఫ్యాట్స్ కోసం కొంచెం కర్డ్ రైస్ తాలింపు పెట్టుకుని ఒక చిన్న కప్పు తీసుకున్నాను. వీక్లీ 2 times ప్రాబ్లం ఏమి ఉండదు. రైస్ తప్పకుండా తీసుకోవాలి. అలాగే మరి వాటర్లో చియా సీడ్స్ నానబెట్టుకుని 8 hours మినరల్స్ అండ్ గుడ్ ఫైబర్ అందుతుంది మనకి. ప్రోటీన్, ఫైబరు, ఫ్యాట్స్, మినరల్స్ ఇవన్నీ బ్యాలెన్సింగ్గా ఉండాలి. ఇలాంటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూనే మనం వెయిట్ లాస్ అవ్వాలి. మీ వెయిట్ లాస్ అనే కాదు, నార్మల్ డైట్లో కూడా మీరు ఇలాంటివి వీక్లీ 2-3 times చేస్తే హెల్త్కి చాలా మంచిది. నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమితాస్ వ్లాగ్స్.